యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నాతో పాటు కలిసి పాడతారా యేసయ్యా ప్రతి ఒక్కరు కూడా యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా నా యేసయ్యా. అవును కదా తండ్రి, చాలామంది కుటుంబాల్లో దేవా వ్యక్తులను కోల్పోయిన వారు ఉన్నారు అయ్యా. వ్యక్తులను కోల్పోయిన తండ్రి, రోదనతో బాధలతో ఉన్నవారు తండ్రి చాలామంది ఉన్నారు మా మధ్య. వారందరి ప్రార్థన దేవా ఆలకించేవాడు కదా. విరిగి నలిగిన తండ్రి ఈ హృదయాన్ని తండ్రి హక్కున చేర్చుకొని సమాధాన పరిచేవాడు కదా. నీ చిత్తాన్ని బట్టి దేవా మేమందరము కూడా తండ్రి కేవలము బ్రతికి ఉన్నాము అని అంటే నీ కృపే తండ్రి. అయ్యా నీ చిత్తాన్ని బట్టి ఎంతమంది అయితే ప్రభా హృదయంలో సఖ్యత లేక, మనశ్శాంతి లేక, నెమ్మది లేక తండ్రి బాధపడుతున్నారో, మా ఇలపరు గ్రామంలో ఉంటున్న ప్రతి కుటుంబము కోసం దేవా మేమందరము కూడా ఏక మనసుతో తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థన మీరు ఆలకించేవారు, ఆ ప్రార్థనకు జవాబునిచ్చేవారు. వారి కుటుంబాలకు దేవా సఖ్యతను దయచేయండి, వారి కుటుంబాల్లో నెమ్మదిని దయచేయండి. వారి కుటుంబంలో అక్కర్లతో ఉంటే తండ్రి అక్కర్ను తీర్చండి. అనారోగ్య పరిస్థితిలో ఉంటే ఆరోగ్యాన్ని సమకూర్చండి. చాలామంది తండ్రి ఫైనాన్షియల్ బర్డెన్స్తో ప్రభ ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. వారికి నీ చిత్తమైతే వారి కష్టార్జితను ప్రతిఫలముగా మార్చండి. అయ్యా మా సంఘము దినదినము కూడా ప్రభ అభివృద్ధి చెందే రీతిలో ఉండాలి, కానీ దినదినము కూడా ప్రభ అణగారిపోయే స్థితిలో ఉంటున్నాయి మా సంఘాలు. మా సంఘాల్లో ప్రభ నీవు మాత్రమే ఘనత నొందాలి, నీవు మాత్రమే మహిమపరచబడాలి. మనుషులు మరుగైపోవాలా, నీ స్వరం మాత్రమే వినిపించబడాలయ్యా. నీ చిత్తాన్ని బట్టి అట్టి రీతిగా మా సంఘాలన్నిటినీ కూడా దేవా దేవుడు తోడయ్యుండి సంరక్షించి ఆశీర్వదించి ఆరోగ్యముతో నడిపించునుగాక.